హాయ్ అండి. అందరికి నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆమె మీ అమ్మలాగా లేదు. దూరంగా బెంచ్ మీద కూర్చున్న పెద్దావిడని భర్తకి చూపిస్తూ అడిగింది జయని. ఆవిడ తన మనవడికి కాబోలు మురిపెంగా అరటిపండు తినిపిస్తుంది. అటువైపు ఒకసారి చూసి తల తిప్పుకున్నాడు. రైల్లో కిటికీ పక్కన కూర్చున్న మాధవరావు భర్తకి సెండాపిడానికొచ్చి కిటికీ పక్కన ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉంది జయని. అతను తన సొంత ఊర్లో అమ్మిన చివరి 4 ఎకరాల పొలం తాలూకు రిజిస్ట్రేషన్ పని మీద నెల్లూరు నుంచి రాజంపేటకి వెళ్తున్నాడు. ఉదయం 10 గంటలవుతుంది. రైల్వే స్టేషన్లో పెద్దగా జనం లేరు. భర్త మొహం ప్రసన్నంగా లేకపోవడం గమనించింది జనని. ఇక మన ఊరు ఎప్పుడో గానీ వెళ్ళరు. రిజిస్ట్రేషన్ రేపు కదా, రాత్రికి మన ఊరెళ్ళి మన ఇంట్లో ఉండండి అనునయంగా చెప్పింది జనని. అది మన ఇల్లు కాదు, అనురాధది కోపంగా అన్నాడు మాధవరావు. అనురాధ మీ చెల్లే కదా, ఎవరో అన్నట్టు మాట్లాడతారే. ఆ బంధం అప్పుడే తెగిపోయింది. వాళ్ళ పరిస్థితి బాగుండకే కదా మీ అమ్మ వాళ్ళకి ఇల్లు పొలము ఇచ్చింది. అయినా ఎవరికిచ్చింది? మీ ఒక్కగానొక చెల్లెలికేగా. మీరు ఆ ఇంటి గడప తొక్కి 2 ఏళ్లయింది. ఆస్తి కోసం రక్త సంబంధం తెచ్చుకుంటావా? జనని వదట్లేదు. మాధవరావు మాట్లాడలేదు. ఓ కాకి గోడ మీద కూర్చొని అవతలి ప్లాట్ఫామ్ మీద ఎవరో వదిలేసిన అన్నం ప్యాకెట్ని చూస్తుంది. దూరంగా నీళ్ళలో పడుకున్న కుక్క కాకినే గమనిస్తుంది. ఆమెకివ్వబట్టే కదా ఆ 6 ఎకరాల పొలమైనా మన కుటుంబం కింద సాగులో ఉంది. మీ నాన్న ఆ పొలాన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడ్డారు? అనురాధ ఆడమనిషి అయినా కాయ కష్టం చేసి వ్యవసాయం చేయిస్తుంది. మన వాట మనమేం చేశాం? బంగారం పండే మాగా నమ్మి ఈ నగరం కోసానిక్కడో ఇళ్ల స్థలాలు కొని కంప చెట్లకు తొండలకు వదిలేశాం. మాధవరావు భార్య వైపు కోపంగా చూశాడు. గోడ మీద కాకి అన్నం పుట్ల దగ్గరకొచ్చి భయంగా అటూ ఇటూ చూసి తినకుండానే వెళ్ళి మళ్ళీ గోడ మీద కూర్చుంది. కుక్క నీరాసక్తంగా తల మరోవైపు తిప్పుకుంది. రైలు కూత వేసి బయలుదేరడానికి సిద్ధపడింది. చెల్లి మీద కోపం పెట్టుకుని రాత్రికి ఆ నరసింహుల ఇంట్లో పడుకోకండి. అతను ఫ్యాక్షన్ మనిషి. ఎప్పుడు ఎవరో దాడి చేస్తారో తెలీదు. సాయంత్రం చల్లపోతున్న 2 మైళ్ళు నడిస్తే మన ఊరొస్తుంది. ఇంటికెళ్ళండి, అందరూ సంతోషిస్తారు. కదులుతున్న రైలుతో పాటు నడుస్తూ చెప్పింది జయన్ని. రైలు ముందుకి నడుస్తుంటే మాధవరావు జ్ఞాపకాలు వెనక్కి పరిగెత్తాయి. మాధవరావు వాళ్ళది రాజంపేటకి పడమరగా 10 మైళ్ళ దూరంలో చెయ్యేటి గట్టు మీది అనుంపల్లె. ఏటికేటు అటు ముక్కారు పండే మాగాని తండ్రి కాంతయ్య వృత్తిరీత్యా టీచరైనా ప్రవృత్తిరీత్యా వ్యవసాయదారుడు. ఆనువంశికంగా వచ్చిన 12 ఎకరాల మెట్టభూమిని కాయాకష్టం చేసి మాగానిగా మార్చాడు. మాధవరావు అనురాధ ఇద్దరే సంతానం. ఇద్దరికీ తల్లి సీతమ్మే లోకం. మాధవరావు తిరుపతిలో ఎంఏ ముగించుకుని ఉద్యోగంలో చేరిన కొత్తలోనే అనురాధ పెళ్ళైంది. కుర్రాడికి ఆస్తిపాస్తులు అట్టే లేకపోయినా చెన్నైలో మంచి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగమని మొగ్గు చూపారు. అనురాధకి తొలిచూలు ఆడబిడ్డ. మాధవరావు పెళ్ళాటికి రెండోది తప్పటడుగులు వేస్తుంది. అంతా సవ్యంగా నడుస్తుందనుకున్నంతలో ఓ రోజున కారు ప్రమాదంలో అనురాధ భర్త తీవ్రంగా గాయపడ్డాడు. పెద్ద పెద్ద ఆసుపత్రులు, డాక్టర్ల చుట్టూ తిరిగి ఏడాది పాటు మందులు తీసుకున్నా ఫలితం దక్కలేదు. అతనికున్న ఆ కాస్త ఆస్తి హరించుకుపోయింది. కాంతే తనకు చేతనంత చేశాడు. అల్లుడు పూర్తిగా మామూలు మనిషి కానే లేదు. ఉద్యోగానికి పనికిరాడన్నారు. భర్త పిల్లలతో అనురాధ పుట్టిల్లు చేరింది. కూతురి సంసారం కూలినందుకు సీతమ్మ కుంగిపోయింది. కాంతయ్య మంచం పట్టాడు. ఆపై ఆయన ఎక్కువ రోజులు బ్రతకలేదు. ఆయన పోతూ పోతూ భార్య సలహా మీద సగం ఆస్తిని కూతురికి చెప్పాడు. సీతమ్మ కూడా తన పేరుతో ఉన్న పొలము ఇల్లు కూతురికే ఇచ్చింది. మొదట్లో మాధవరావు ఇవన్నీ పట్టించుకోలేదు. రాను రాను వాళ్ళు వీళ్ళు అండం మూలన తల్లికి తనకంటే చెల్లెలంటేనే ప్రేమ ఎక్కువని, ఆమెకి అవసరానికంటే ఎక్కువ ఇచ్చాడని అభిప్రాయానికి వచ్చాడు. మొదట్లో వాదించాడు. తర్వాత తల్లి చెల్లెలతో మాట్లాడడం మానేశాడు. ఏడ్చి మొత్తుకోవడం తప్ప సీతమ్మ కొడుకు మనసుని మార్చుకోలేకపోయింది. మాధవరావు భార్య జయని
అత్తగారి పక్షమే వహించింది. అనురాధకు వేరే జరుగుబాటు లేదు. ఇవ్వడానికి ఇల్లు భూమి తప్ప తల్లి దగ్గర మరేమీ లేదు. ఎవరున్నా లేకున్నా భూమి అయితే కన్నతల్ల కడుపులో పెట్టుకుని కాపాడుతుంది. భూమిని నమ్ముకుంటే అది అన్యాయం చేయదు. కనీసం కలోగంజో ఇస్తుంది. మనకేం, మీకు మంచి ఉద్యోగం ఉంది, ఇలా చేయండి ఎంత నచ్చ చెప్పినా మాధవరావు తలకెక్కలేదు. మంకుపట్టులో మార్పు రాలేదు. ఆ కోపంతోనే ఊళ్ళో తన వాటకొచ్చిన పొలమంతా అమ్మేశాడు. మిగిలిన బంధాన్ని తెంచుకుని రావడానికి ఇప్పుడు వెళ్తున్నాడు. రైలు ఇంకా ఎండ ఉండగానే రాజంపేట చేరింది. తన ఊరలాంటికి ఇష్టపడిన మాధవరావు 2 మైళ్ళ ముందే నరసింహులుంటున్న కొసూరులో బస్సు దిగిపోయాడు. ఆ రాత్రికి నరసింహుల ఇంట్లోనే ఉండడానికి నిశ్చయించుకున్నాడు. నరసింహులు ఇల్లు ఇవ్వడానికి డాబా అయిన 4 వైపుల పెద్ద పెంకుల వాసారాలున్నాయి. ముందు వైపు వీధిలోకి ద్వారానికి ఇరువైపులా పెద్ద అరుగులు. రాత్రి భోజనం తర్వాత నరసింహులతో మాట్లాడాక వీధి అరుగు మీద పక్క పరిపించుకున్నాడు మాధవరావు. ఇంట్లో పడుకోమన్నా వినలేదు. తన ప్రాంతాల గాలి పిలిచి వెన్నెల చూస్తూ నిద్రపోయి చాలా కాలమైందన్నాడు. వీధి పొడవునా చెదురుముదురుగా కలిసిపోయిన ఇల్లు, చెట్ల మధ్య సప్తమి నాటి వెన్నెల చీకటితో నిశ్శబ్దంగా తోబుచులాడుతుంది. అప్పుడప్పుడు చల్లని గాలి సడి చేయకుండా వీస్తుంది. తన ఊరు, తన బాల్యం, చెల్లి చెల్లి తను ఆడుకోవడం, తన చిన్ని తగువులు తల్లి తీర్చడం మాధవరావుకి ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి. తన ఊరికి అంత దగ్గరలో తన ఊరు గాని మరో ఊళ్ళో ఆ అరుగు మీద ఇలా ఒంటరిగా పడుకోవడం అతనికి తెలియకుండానే ఎప్పుడో నిద్ర పట్టింది. నిద్రపోతున్న మాధవరావుని ఎవరో మెల్లగా స్పృశించి నిద్ర లేపినట్టయింది. కళ్ళతో చూశాడు. అంతా మసగ్గా ఉంది. రాత్రి ఏ జామో తెలియలేదు. ఎదురుగా తన కాళ్ళ పక్కన వీధి వైపు ఎవరో ఆడమనిషి కూర్చునుంది. తేరిపార చూశాడు. ఇంతలో ఎక్కడి నుంచో కొంచెం వెలుతురు ఆమె మీద పడింది. ఆమె తన తల్లి సీతమ్మ. చిత్రంగా ఆ గుడ్డి వెలుతురులోనూ ఆమె మొహం స్పష్టంగా కనిపిస్తుంది. పుల్లంపేట నేతి చీర కట్టుకుని కొంగు భుజం చుట్టూ కప్పుకుంది. తన వైపే ఆప్యాయంగా చూస్తుంది. ఇదేమిట్రా ఇంత రాత్రి వేళ ఇక్కడికొచ్చింది? ఎలా వచ్చింది అసలు? అతనికి ఇంకా అయోమయంగా ఉంది. దాహంగా ఉంది. గొంతు పూడుకుపోయింది. కష్టం మీద లేచి వెనక్కి జరిగి కూర్చున్నాడు. ఏమిటి ఇట్లా వచ్చావు ఇంత రాత్రప్పుడు? ఎలాగూ గొంతు పెగుల్చుకున్నాడు. నీకోసమే. ఇంకా నా మీద కోపం పోలేదురా నాయనా? ఆమె గొంతులో ఏదో శీతల మార్దవం, గడ్డగట్టిన బాధ. ఎందుకొచ్చావు? నీకు నేనంటే ఇష్టం లేదు, చెల్లెలంటేనే ఇష్టం. నా ప్రాణాలన్నీ నువ్వేరా. తల్లికి బిడ్డలో తేడా ఉంటుందా నాయనా? ఆమె కంఠంలో వేదన, కళ్ళు ధారగా వర్షిస్తున్నాయి. ఆమె ఇంకా ఏదేదో మాట్లాడుతుంది. సగం స్వాగతంలా. ఆమె ముందుకు వంగి తన చేయి పట్టుకుంది. ఆమె చేయి చల్లగా ఉంది. ఆ చల్లదనం అతని ఒళ్ళంతా ప్రవహించింది. అతనికి తన శరీరం లోపల ఉన్నదంతా కరిగిపోయి శూన్యం ఏర్పినట్టు ఒళ్ళు తేలికైనట్టు అనిపించింది. ఇంత చిక్కిపోయావేరా? అన్నం సరిగా తింటున్నావా? ఈసారి ఆ మొహ స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె తడికల్లో ఉన్న ప్రేమను చూసి అతను నిశ్చేషుడయ్యాడు. ఇంటికి రాకుండా ఇక్కడ పడుకున్నావేం బాబు? ఈ నరసింహులున్నాడే, వీడికి ముఠా కక్షలున్నాయి. వాణ్ణనుకుని నిన్నేమైనా చేస్తారేమోనని ప్రాణాలు ఉగ్గబెట్టుకుని వచ్చానురా నాయనా. ఇంటికి రాకపోతే పోతివి. వెళ్ళి లోపల పడుకో. ఈ వేళప్పుడు ఇక్కడొద్దు. నీకు చెప్పిపోదామని వచ్చాను నాయనా. ఆందోళనగా ఆర్తిగా చెప్పిందామె. అప్పుడప్పుడు భయంతో అటూ ఇటూ చూస్తుంది. మాధవరావు మగతలో ఉన్న వాళ్ళగా తల ఊపాడు. వస్తాన్రా, చాలా దూరం పోవాలి. కోడలు పిల్లలు జాగ్రత్తనైనా. వెళ్ళి లోపల పడుకో అంటూ ఆమె లేచి అరుగు దిగి పడవల దిక్కుగా నడుస్తూ వెళ్ళిపోయింది. తల్లి నాగమని మాధవరావు గట్టిగా అరుస్తున్నాడు. కానీ గొంతులో నుంచి మాట బయటికి రావటం లేదు. లేచి తల్లి దగ్గరికి పరిగెత్తాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ కాళ్ళు చేతులు కదలటం లేదు. కలలో నీళ్లు కారిపోతున్నాయి. బలంగా చేతుల్ని కాలిని వదిల్చుకున్నాడు. స్తంభానికి చెయ్యి తగిలి అబ్బా అని అరిచాడు. నిద్రలో విసిరగా చెయ్యి స్తంభానికి గట్టిగా తగడంతో మాధవరావుకి మెలకు వచ్చింది. ఒళ్ళంతా సన్నగా కంపిస్తుంది. చెమటలు పట్టాయి. కాసేపు ఏమీ అర్థం కాలేదు. చెయ్యి నొప్పి తెలుస్తుంది. వీధిలో అంతా నిశ్శబ్దంగా ఉంది.
వెన్నెల పలచబడింది. లేచి కూర్చున్నాడు. తల విదిలించాడు. కొంత స్పృహలోకొచ్చాడు. తన తల్లి కనిపించడం, మాట్లాడటం అంతా కల్లో జరిగిందన్నమాట. కానీ ఇంకా తల్లి ఎదురుగా కూర్చున్నట్టే ఉంది. నెమ్మదిగా స్ఫోటకొస్తుంది. తల్లి చనిపోయి 3 ఏళ్లయింది. ఆమె భౌతికంగా వచ్చే అవకాశమే లేదు, కానీ ఎంతో భౌతికంగా జరిగినట్టుంది. ఆమె ఆత్మ వచ్చిందా? తనకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు. రాత్రంతా ఆ విషయాలే ఆలోచిస్తూ నిద్రపోయాడు. అందుకే తల్లి కల్లోకొచ్చింది. కానీ అంత కల అంటే ఇంకా నమ్మకం కలగడం లేదు. అంతా స్పష్టంగా జరిగింది. అరుగు దిగి వీధిలోకొచ్చి చూశాడు. దూరంగా విరిచిన ముసలావిడ కర్ర పట్టుకుని నడుస్తూ వెళ్తుంది. పరుగులాంటి నడుగుతో వెళ్ళి చూశాడు. అక్కడెవరూ లేరు. ఇది కూడా భ్రమేనా? తిరిగొచ్చి అరుగు మీద కూర్చున్నాడు. శరీరం వణుకు తగ్గి పూర్తి స్వాధీనంలోకి వచ్చింది. అతనిలో ఇన్నాళ్ళు గడ్డకట్టి ఉన్న చెడు భావాలు కలలోని తల్లి స్పర్శతో కరిగి ప్రక్షాళనైనట్టు అనిపించింది. తర్కానికి లొంగని మూర్ఖత్వం కలలో జరిగిన కన్నీటిలో కరిగింది. ముళ్ళును ముళ్ళుతోని తీసినట్టు రుద్రాలోతుని తల్లిని తన దగ్గర ఉంచుకోవాల్సి వస్తుందని ఇన్నేళ్ళు తనే ఈ మూర్ఖత్వాన్ని పెంచి పోషించాడా? లోకం దృష్టిలో కోడళ్ళ కంటే కొడుకులు మంచివాళ్ళుగా చెలామణి అవుతున్నారు. కొన్ని నిజాలు ఎప్పుడో కానీ బయటపడవు. తలని ఎంత బాధ పెట్టాడు. దీనికి నిష్కృతి ఉంటుందా? మాధవరావు పక్కనే ఉన్న మరచెంబులో నీళ్లు తాగాడు. నెమ్మదించిన శరీరాన్ని మళ్ళీ పక్క మీదకి చేర్చాడు. అంతలో అతనికి కలలో తన తల్లి చెప్పిన చివరి మాటలు గుర్తొచ్చాయి. భయంతో కాకపోయినా తల్లి మాటకి కట్టుబడి పక్క చుట్టుకుని వెళ్ళి లోపల పడుకునే ఉద్దేశంతో వీధి తలుపు తట్టాడు. ఉదయాన్నే లేచి మొహం కట్టుకుని హాల్లో కూర్చున్న మాధవరావుకి నరసింహులు కాఫీ తెచ్చిస్తూ, మనం రాజంపేటకు 10 గంటలకు బయలుదేరితే చాలు, 1 గంటకు రిజిస్టర్ ఆఫీస్లో పని అయిపోతుంది, నువ్వు 2 గంటల బండికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. నరసింహులు, నువ్వేమనుకోకుండా ఉంటే ఒక మాట, నేను ఈ మిగిలిన 6 ఎకరాల భూమిని అమ్మే ఉద్దేశం మానుకున్నాను. నీ దగ్గర తీసుకున్న డబ్బంతా వాపస్ ఇచ్చేస్తాను, నువ్వు కాదనుకు అన్నాడు మాధవరావు నెమ్మదిగా. నరసింహులు ఆశ్చర్యపోయి, సరే నీ ఇష్టం, నీ మాట కాదనలేను. తల్లిలాంటి భూమిని పోగొట్టుకోవాలంటే ఎవరికైనా బాధే. అయినా మాధవ, నువ్వు టౌన్లో సెటిల్ అయిపోయినావు. రాధమ్మతో మాట లేవు. మీ ఊరికి వచ్చేదా మానుకున్నావు. సేద్యం చేయలేకే కదా అమ్మినావు. మరి ఇప్పుడు మిగిల్చుకొని ఏం చేస్తావు అన్నాడు. మా చెల్లెలకి కౌలుకిస్తాను. కౌలు డబ్బు దాని పిల్లల పేరుతో బ్యాంకులో వేయమంటాను. నివ్వెరపోయిన నరసింహుడు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ అన్నాడు మాధవరావు. ఇంకో మాట, నువ్వు మరో 10,000 చేపదలుగా ఇవ్వు. ఇద్దరం రాజంపేట పోయి మా చెల్లికి బావకు పిల్లలకు మంచి బట్టలు తీసుకుని ఊరెళ్దాం. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.